ఎక్కడో దాకెందుకు అంటే మానసిక ఒకటి సబ్జెక్ట్ కరెక్షన్ రమేష్ గారు మానసిక దాడి మీన్స్ ఏంటి అంటే ఈరోజు మనం చూస్తున్నాం సజ్జల భార్గవ రెడ్డి గారు, వర్రా రవీందర్ రెడ్డి గారు, పూడి శ్రీహరి గారు ఎందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు అనేది మనం చూస్తున్నాం సార్. మానసిక దాడి మీన్స్ ఏంటి అంటే ఇక్కడ రాజకీయాలు వేరు, రాజకీయం వేరు. కాదు మీరు నన్ను అడిగారు కదా, నన్ను కరెక్ట్ చేసుకోమన్నారు, కరెక్ట్ చేసుకుంటున్నాను సార్. మీరు నన్ను కరెక్ట్ చేసుకోమన్నారు. కాదు మానసిక దాడే చంద్రబాబు నాయుడు 2022-23 ఎందుకు ఏడ్చాడు ఓకే అయ్యుండొచ్చు మేబీ. రాజకీయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది, సో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మానసిక పరమైనటువంటి దాడి చేశారో తెలుసు, చంద్రబాబు నాయుడు మీద ఏ విధమైన మానసిక దాడి చేశారో తెలుసు. మానసిక దాడి అంటే అర్థం చేసుకోండి, మానసిక దాడి మీన్స్ అంటే అర్థం చేసుకోండి. రాజు గారు ఏమండి, ఎన్టీ రామారావు గారిని తెచ్చడం కోసం అదే ఈనాడు పత్రికలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన కార్టూన్లు వేయించారో బట్టలోడు తీసి మరి ఎన్టీ రామారావు గారికి కార్టూన్లు వేశారు. పారు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న భార్య పేరు మీద కార్టూన్లు వేశారు. మరి అది మానసిక దాడి కాదా? ఎన్టీ రామారావు గారు అయ్యుండొచ్చు సార్. నేను ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. ఎస్ రమేష్ గారు, నేను ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. వాటిని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి మాస్ రాజకీయాలను తట్టుకునే శక్తి సార్ నారా లోకేష్ గారికి ఉందా? నేను అడుగుతున్న ప్రశ్న అదే. నేను అడుగుతున్న ప్రశ్న అదే. మానసిక దాడి విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని నారా లోకేష్ దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. ఐటీడీపీ అని చెప్పి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ మానసిక దాడిని, వ్యక్తిత్వాన్ని కంటిన్యూ చేసి మొదలు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకున్నది నారా లోకేష్ గారు. ఆ తర్వాత భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేశారు. టీడీపీకి సంబంధించిన నాయకులు. మేము ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు వర్రా రవీంద్రారెడ్డి పేరుని పదే తీసుకొస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా కాదు, నేను తీసుకొచ్చాను కాదండి. నేను ఎప్పుడు తీసుకొచ్చాను? వర్రా రవీందర్ రెడ్డి పేరు ఈ రోజు మాట్లాడుతున్నాను ఆయన పేరు. నేను పదే ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం లేదు నాకు. ఆయన ఈ విధమైన తప్పుడు పోస్టులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే కేసు పెడితే అతను వైజాగ్ లో ఉన్న ఉదయ్ భూషణ్ అనే అతను తయారు చేసిన ఫేక్ అకౌంట్లని ఆ రోజున పట్టుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. కానీ ప్రతి డిబేట్ లోనూ ప్రతి ఒక్కళ్ళు కూడా వర్రా రవీంద్రారెడ్డి అని చెప్పి అతను భూతంగా చూపిస్తూ అతను చేయని తప్పుని ఈ రోజున పార్టీకి అతనికి ఆపాదిస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. అలాగే సజ్జల భార్గవ రెడ్డి గారి విషయం కూడా ఏ ఒక్క రోజు కూడా సజ్జల భార్గవ రెడ్డి గారు అటువంటి పోస్టులు అతని సోషల్ మీడియా అకౌంట్స్ లో కానీ లేదా ఎవరికైనా పంపించినట్టు కానీ ఎక్కడన్నా ప్రూఫ్లు ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ రోజుకి కూడా విచారణ చేస్తున్నారు తప్ప మీరు నేరారోపణలు నిందారోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సజ్జల భార్గవ రెడ్డి గారు పెట్టారు అని చెప్పి మీరు ఎక్కడా నిరూపించలేకపోయారు. ఇక తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని ఎలా పక్కన పెట్టిందో మన అందరికీ తెలుసు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, తమిళనాడులో ఆ డిఎంకే పార్టీ ఉంటే కరుణానిధి గారి నుంచి వాళ్ళ కొడుకు స్టాలిన్ ఆయన ఇదయ్యాడు. అలాగే తెలంగాణలో కేసీఆర్ నుంచి కేటీఆర్, ఒడిశాలో బిజు పట్నాయక్ నుంచి నవీన్ పట్నాయక్ గారు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి తేజస్వి యాదవ్ గారు, అలాగే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి ఆ నందమూరి వాళ్ళని కాకుండా వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు అయ్యి ఈ రోజున తన కుమారుని అధ్యక్షుడిని చేసుకుని రేపొద్దున మరలా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఇంకో విషయం కూడా రాజు గారు, ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మా పార్టీలో ఏదైనా సరే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి నారా లోకేష్ గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. నేను కూడా ఎందుకంటే సోషల్ మీడియాలో చూడటం జరిగింది. కొంతమంది ఇలాగ మా పార్టీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పార్టీ ఎలక్షన్స్, గ్రామ కమిటీకి ఎవరు అర్హులు వీళ్ళిద్దరిలో లేదా ఇంకొక పదవికి ఎవరు అర్హులు అని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టి మాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సంఘటనలు నేను చూశాను.
కానీ ఎక్కడా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం నారా లోకేష్ గారు ఓటు వేయండి వీళ్ళు కూడా పోటీ పడుతున్నారని చెప్పి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు అడిగిన దాఖలాలు లేవు. అంటే డైరెక్ట్గా వాళ్ళ కుటుంబం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీలో నారా లోకేష్ గారి విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎన్నిక కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాళ్ళు ప్రకటించుకున్నారు. వాళ్ళ పార్టీ ఈ రోజున అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం అది. కానీ ఆయన చెప్పే నీతుల గురించి చెప్తున్నా, నేను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరిని ఎలక్ట్ చేస్తాను, లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు పార్టీ కమిటీల్లోకి రావాలి అని చెప్పి నేను పార్టీ కమిటీల్లో కోసం నేను కార్యకర్తల కోసం చాలా కాలం చంద్రబాబు నాయుడు గారితో పోరాడాను అన్న వ్యక్తి ఈ రోజున ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పార్టీలో ఉన్న కార్యకర్తలతో క్రియాశీల కార్యకర్తలతో ఎన్నిక కాకుండా డైరెక్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్న విషయం ఈ రోజు మనందరం కూడా చూస్తున్నాం. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని వ్యక్తి నారా లోకేష్ ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, టైం అవుతుంది. ఓకే, సజ్జా అజయ్ గారు, సో గుడ్ మార్నింగ్. కార్మంచి రమేష్ గారు ఒక మంచి ప్రశ్నలు లేవనెత్తారు. ఏంటి అంటే, సరే ఆయనకు అడిగిన దానికి చిన్న సబ్జెక్టివ్ కరెక్షన్. వర్రా రవీందర్ రెడ్డి గారు, సజ్జల భార్గవ రెడ్డి గారు, తర్వాత ఇంకొకరి గురించి నేను మాట్లాడినటువంటి సందర్భంలో నేను అనింది ఏంటి అంటే, మానసిక దాడి చేశారు కాబట్టే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు, కేసుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు అనేటటువంటి పదాన్ని నేను వాడాను. వాళ్ళు చేశారని నేను ధృవీకరించలేదు, అది చట్టం చూసుకుంటుంది. అది ఏ విధంగా ఆయన పోస్టులు పెట్టాడా లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టాడా అనేది అది విచారణలో తేలుతుంది, అది వేరే విషయం అనుకోండి. సరే, దాని జోలికి నేను వెళ్ళను. సో నేను మానసిక దాడి మీన్స్ ఏంటి, చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టి వినండి సార్, నేను క్లారిటీ ఇవ్వాలి. వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు. వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహంతో ఊగిపోయారంటే మానసిక పరమైనటువంటి ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వాళ్ళని నెట్టేసి తద్వారా రాజకీయం చేశారు అనేటటువంటి భావంతో నేను మాట్లాడా. ఓకే, సజ్జాజయ్ గారు, ఇప్పుడు మన కార్మంచి రమేష్ గారు ఒక మంచి పదాన్ని వాడారు. ఏంటి అంటే, ఎన్నికలు జరగట్లేదు పార్టీలో, సంస్థాగతమైనటువంటి ఎన్నికలు లేవు, ఎన్నికలు లేకుండా ప్రకటించుకున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి. సరే, అది పార్టీలకు సంబంధించి వాళ్ళు సంస్థాగతంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉంటాయి. సో ఈ కార్మంచి రమేష్ గారు ఆ ప్రశ్న అడిగారు. గతంలో ఒకసారి నాకు బాగా గుర్తుంది, నేను ఇప్పుడప్పుడు దాన్ని చదివాను అనమాట, చూశాను అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించితే దాన్ని ఎన్నికల సంఘం అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది ప్రజాస్వామ్యం. నేను ప్రశ్న అడగనివ్వండి సార్, మీతో కాదు సార్ నేను మాట్లాడుతున్నాను, మీతో కాదు సార్ అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నాను, అదే అడుగుతున్నాను, వాళ్ళని అడుగుతున్నాను, అదే సార్ వాళ్ళని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడగట్లేదు సార్, నేను టీడీపీ అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి సజ్జా అజయ్ గారిని అడుగుతున్నాను. అది కాదు సార్, వినండి ప్లీజ్. సజ్జా అజయ్ గారు, సో ఏంటి సంస్థాగతమైనటువంటి ఎన్నికలు పెట్టుకుంటే మీకేంటి నష్టం ఏంటి? అంటే సంస్థాగతంగా కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బాధపడుతున్నారు మీరు సంస్థాగత ఎన్నికలు పెట్టుకోకుండా ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు? ఆగ్రహం వ్యక్తం చేశాము. ఒక్క నిమిషం సార్ రమేష్ గారు ప్లీజ్. నారా లోకేష్ గారు మాటలకి అదే చెప్తున్నాను సార్, అదే చెప్తున్నా అదే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు. కరెక్ట్. అదే ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చెప్తున్నాను నేను.